అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఒక మెయిన్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము, గట్ హెల్త్. సో ఒక సెకండ్ బ్రెయిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మన బాడీలో ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా సరే, మనం ఏదైనా మెడికేషన్ వాడినా, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా, గట్ హెల్త్ బాగుంటే మాత్రమే అవి మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి, వర్క్ అవుతాయి. లేదు అని అన్నా, కొంతమందికి షుగర్ ఉంటుంది, ఎన్ని మెడికేషన్స్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా అది కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ వాళ్ళు సెట్ చేసుకోవాల్సింది గట్ని. లేదు, వెయిట్ లాస్ చేస్తూ ఉంటారు డైట్, అయినా ఎన్ని చేసినా వాళ్ళకి వర్క్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సెట్ చేసుకోవాల్సింది గట్ని. సో ఇలా అన్నిటికీ, లైక్ లేడీస్కి ఉండే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్కి కావచ్చు, అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ మన గట్ బాగుంటే మనం బాగుంటాం. అంటే మనకు హ్యాపీ హార్మోన్స్ కావాలన్నా, మనిషి స్టేబుల్గా ఉండాలన్నా కూడా మనకి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికీ అంత మేజర్, అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, ఇంటి పెద్ద బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు అన్నట్టు, మన గట్ బాగుంటే మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటాం. సో అలాంటి గట్ బాగుండాలి అని అంటే ఫస్ట్ ఒక చిట్కా చెప్పండి. అండ్ ఇంకొకటి, ఈ జనరేషన్లో చిన్న పిల్లలకి కూడా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఈ యాంటీబయాటిక్స్, ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ అయిపోయింది. ఓన్గా యాంటీబయాటిక్స్ తీసేసుకుంటున్నారు వితౌట్ డాక్టర్ సజెషన్. అంతకుముందన్న పేర్లు తెలిసేవి కావు, ఇప్పుడు క్లావం అవి ఇవన్నీ తెలియగానే వేసేసుకుంటున్నారు. డైరెక్ట్ పిల్లలకు కూడా వేసేస్తున్నారు, వాళ్ళకి ఇన్స్టాంట్ సొల్యూషన్ అని చెప్పేసి. సో దాని ఇంపాక్ట్ కూడా గట్ మీద పడుతుంది అని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రెండింటి గురించి ఒక్కసారి ఫస్ట్ రెండో దానికి సమాధానం చెప్పేసి ఫస్ట్ దానికి చెప్తాను. సో ఇది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. చిన్నప్పటి నుంచే అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత చిన్న చీమ చిటుక్కుమంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వడం అలవాటు అయిపోయింది. కోవిడ్ తర్వాత దీని యొక్క ప్రాధాన్యత మరీ పెరిగిపోయింది. డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాప్ నుంచి తెచ్చుకోవడం, డైరెక్ట్ సొంత వైద్యం, హైయెస్ట్ యాంటీబయాటిక్స్ వాడడం మంచి అయిపోయింది. సో యాంటీబయాటిక్ అంటే క్రిములను చంపడం అని చెప్పేసి అనుకోవచ్చు. సో గట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఈ యొక్క యాంటీబయాటిక్ గుణం ఏంటంటే దానికి ఇది మంచి అది చెడు అవసరం లేదు. ట్యాబ్లెట్ వేసుకున్నా, క్యాప్సూల్ వేసుకున్నా, సిరప్ తాగినా రెండు బ్యాక్టీరియాను, మంచి బ్యాక్టీరియాను, చెడు బ్యాక్టీరియాను చంపుతుంది. చెడు బ్యాక్టీరియాను చంపితే మంచిది, కానీ మన దేహం నుండి గట్ బ్యాక్టీరియా మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానివల్ల ఎప్పుడైతే గట్ ఫ్లోరా స్పాయిల్ అయిపోయిందో, చిన్నప్పటి నుంచే మనం పునాది వేసినాము, దానివల్ల క్రమక్రమంగా గట్ ఫ్లోరా నాశనం కావడం చేత క్రమక్రమంగా అనేక జబ్బులు కూడా చుట్టుముట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతుబట్టని అంతు చిక్కని జబ్బులు కూడా కొత్త వస్తున్నాయంటే గట్ బ్యాక్టీరియా స్పాయిల్ కావడం చేతనే ఈ సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడు మరి యాంటీబయాటిక్స్, మీరు అడిగినట్లు యాంటీబయాటిక్స్ వాడడం ఒకటి, దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, వాట్ నాట్ ఎల్స్, ఐస్ క్రీమ్స్, మన దేహానికి ఏవైతే హాని చేస్తాయో అలాంటి ఆహార పదార్థాలను మనం ఇక్కడ ఇస్తాం. సో ప్రాయేణ ఆహార వైషమ్యాత్ అజీర్ణం జాయతే నృణం. సో ఆహార వైషమ్యం దీనివల్లనే ఈ యొక్క గట్ బ్యాక్టీరియా, గట్ హెల్త్ అంతా స్పాయిల్ అయిపోయి అజీర్ణం లాంటి సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, థైరాయిడ్ సమస్యలు రావచ్చు. ఇంతకుముందు మీరు చాలా చక్కగా వివరించారు. ఇలాంటి జబ్బులకు అన్నిటి కూడా అదే కారణం అయిపోతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా గుర్తిరిగేసేసి అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహా మేరకు వాడుకోవడం చాలా మంచిది. సరే, మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటాను, అంతే కదమ్మా? సో రెండవది చెప్తాను చూడండి. గట్ బ్యాక్టీరియా బాగా ఉండాలంటే రాత్రిపూట పెరుగు తీసుకోవడం మంచిది. అంటే ఎలాగంటే, అంటే పెరుగును కూడా ఎలా చేయాలంటే అది కూడా చెప్తాను చూడండి. రాత్రిపూట పెరుగులో ఉదాహరణకి 100 ml 200 ml పెరుగు తీసుకొని రాత్రిపూట అలాంటి పెరుగులో దాదాపు ఒక 5 grams సోంపు గింజల పొడి వేసేయాలి. సోంపు గింజల పొడి ఉదయం దాకా నానించేసేసి ఉదయం పూట ఆ పెరుగు, సోంపు గింజల పొడి కలిసినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అందులో 1 లేదా 2 ఇలాచి, ఏలకులు అంటారు కదమ్మా, కార్డమం, ఎలాచి పైన పొట్టు తీసేసి లోపల విత్తనాలను నలగొట్టేసేసి ఆ 1 లేదా 2 ఎలాచీలను కలిపేసేసి రోజు ఉదయం పూట సేవించడం అలవాటు చేసుకోవాలి. రాత్రి వేసి పొద్దున రాత్రిపూట సోంపు గింజల పొడి వేసేసి ఉదయం పూట తీసుకోవాలి. ఇదొక పద్ధతి. ఒక్కొక్కసారి ఏమైతుందంటే రాత్రిపూట ఈ విధంగా సోంపు గింజలంతా నానేసరికి ఒక్కొక్కసారి ఆ ప్రిపరేషన్లో తేడా రావడంతో ఒక్కొక్కసారి ఉదయం అయ్యేసరికి ఏ సార్ట్ ఆఫ్ స్మెల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏదైనా అయితే సీజన్ బట్టి కూడా అలాంటిది ఏదన్నా
ఉన్నట్లయితే ఉదయం పూటనే ఆ పెరుగు నేను చెప్పినట్టు పద్ధతిలో తయారు చేసుకుని వాడుకున్నా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఆ పెరుగుని 100 to 150 ml ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత గది ఉష్ణోగ్రత వచ్చిన తర్వాత ఒక స్పూను ఈ యొక్క సోంపు గింజల పొడి వేసేసి అదేవిధంగా ఎలాచి పౌడర్ కూడా వేసేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసి కూడా తీసుకోవచ్చమ్మా. సో ఏ పద్ధతిలో తీసుకున్నా సరిపోతుంది. ముందు రోజు రాత్రి నానబెట్టాలంటే కలుపుకొని పెట్టుకోవాలన్నారు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టచ్చా? అది బయట పెట్టేస్తారు. సో అట్లా ఏదంటే ఒక సీజన్ బట్టేసి ఒక్కోసారి మరీ సమ్మర్ సీజన్ స్పైల్ గా అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఎందుకు వచ్చింది తంతంగా ఈ ఇబ్బందులను మనం పడలేముంటే నేను చెప్పినటువంటి పద్ధతులు రోజు ఉదయం పూటనే ఈ పద్ధతులు తయారు చేసుకుని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసి కూడా తీసుకోవచ్చు. ఇది అందరూ వాడుకోదగ్గ ఒక మంచి హోమ్ రెమెడీ. ఇంకోటి ఏంటంటే రాత్రిపూట పెరుగు అదేవిధంగా పెరుగులో అరటి పండు కలిపేసేసి ఉదయం పూట తినడం. దీన్ని కూడా ఏంటంటే రాత్రిపూట కలిపి పెట్టుకుని ఉదయం పూట తినొచ్చు. ఒకవేళ ఏదైనా స్మెల్ రావడం కానీ వాతావరణం బట్టి మార్పులు ఏదైనా ఉండేట్లయితే కేవలం ఉదయం పూట మాత్రమే రాత్రిపూట అలా నానబెట్టకుండా పెరుగు తీసుకొని పెరుగులో బాగా మాగినటువంటి అరటిపండు కలిపేసేసి 1 లేదా 2 ఎలాచి కలిపేసి ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో సోంపు గింజల పొడిని తీసుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క అరటిపండు కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోయి స్పాయిల్ అయిపోయి ఆ యొక్క జీర్ణ వ్యవస్థ అంతా డ్యామేజ్ అయినప్పటికీ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ హోమ్ రెమెడీ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఓకే, మీరు చెప్తుంటే నాకు చిట్కాల్లా కాదు, ఒక డిజర్ట్ ఐటమ్స్ ఇంట్లో చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. మంచి చిట్కాలు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.